క్యాంపులపైన భారీ దాడి చేసిన తర్వాత పాకిస్తాన్ రగిలిపోతుంది. దీంతో సరిహద్దు రాష్ట్రాలపైన విచక్షణారహితంగా కాల్పులకు తెగబడుతోంది. అందులో భాగంగానే జమ్మూ కాశ్మీర్లోని కుప్వారా, బారాముల్లా, ఉరి, అఖ్నూర్ సెక్టార్లలోని సరిహద్దు గ్రామాలపైన పాకిస్తాన్ బలగాలు మోటార్ షెల్లింగ్, ఫైరింగ్ కు పాల్పడుతున్నాయి. ఇందులో అమాయక ప్రజలు మరణిస్తున్నారు. అంతేకాదు సరిహద్దుల్లోని పంజాబ్, రాజస్థాన్ రాష్ట్రాలపైన కూడా గురిపెట్టింది పాకిస్తాన్. మిసైళ్లను కూడా ప్రయోగిస్తోంది. స్వయంగా ఈ విషయాన్ని భారత ఆర్మీనే ధృవీకరించింది. దీనికి గుణపాఠం చెప్పాలని భావించిన భారత్ పాకిస్తాన్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ పైన డ్రోన్లతో విరుచుకుపడింది. లాహోర్లోని పాక్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ పైన గురువారం ఉదయం నుంచి డ్రోన్ల సాయంతో దాడి చేసింది. పాకిస్తాన్ కు చెందిన HQ-9 వైమానిక రక్షణ క్షిపణి వ్యవస్థ ఇందులో ధ్వంసమైనట్టు తెలుస్తోంది. ఇందుకు సంబంధించి కొన్ని వీడియోలు కూడా బయటకు వచ్చాయి. లాహోర్తో పాటు సియాల్కోట్ గగనతలాన్ని కాపాడుతున్న ఈ HQ-9 క్షిపణి లాంచర్లు భారత దాడుల్లో ధ్వంసమయ్యాయని తెలుస్తోంది. అయితే వీటిని పాకిస్తాన్ కు చైనా సరఫరా చేసినట్టు తెలుస్తోంది. పాకిస్తాన్లోని రావల్పిండిలో కూడా కొన్ని బాంబు పేలుళ్లు వినిపించినట్టు అక్కడి స్థానికులు చెప్తున్నారు. దట్టమైన పొగ పైకి ఎగిసి పడుతున్నట్లు కనిపించే దృశ్యాలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. ఇక ఆపరేషన్ సింధూర్ తర్వాత రెచ్చిపోతున్న పాక్ పై భారత్ దాడి చేయడం ఇది రెండోసారి. అయితే పాకిస్తాన్ అవంతిపుర, శ్రీనగర్, జమ్మూ, పఠాన్కోట్, అమృత్సర్, కపుర్తాలా, జలంధర్, లూధియానా, అడంపూర్, భటిండా, చండీగఢ్, నల్, ఫలోడి, ఉత్తరలై, భుజ్లను లక్ష్యంగా చేసుకుని పాక్ సైన్యం దాడులు చేసిందని భారత ఆర్మీ చెబుతోంది. దీన్ని భారత వైమానిక దళం S-400 సుదర్శన్ చక్ర వైమానిక రక్షణ క్షిపణి వ్యవస్థలతో తిప్పికొట్టింది. ఈ విషయాన్ని భారత ఆర్మీ కూడా ధృవీకరించింది. అటు లాహోర్ ఎయిర్ డిఫెన్స్ పైన దాడి తర్వాత అమెరికా అలర్ట్ అయింది. లాహోర్లోని అమెరికా కాన్సులేట్ సిబ్బంది సహా అమెరికా పౌరులను రక్షణ ప్రాంతాల్లోకి వెళ్లిపోవాలని ఆదేశించింది. ఈ ప్రాంతంలో మరిన్ని దాడులు జరిగే అవకాశం ఉండటంతో జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించింది. దీంతో లాహోర్ పైన మరిన్ని దాడులు జరిగే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. అయితే భారత్ను ఇంకా రెచ్చగొడితే మరిన్ని దాడులు చేసే అవకాశం ఉంటుందని ప్రపంచ దేశాలు పాకిస్తాన్కు హెచ్చరిస్తున్నాయి.